ఇంకోటి నేనేదో సిఎస్ఆర్ ఫండ్ పెట్టి సాయం చేశాడు అని చెప్పాను. దీని మీద కూడా చెప్తా. నాకు 100 రూపాయలు వచ్చింది కంపెనీ పెట్టిన తర్వాత, 30 రూపాయలు ట్యాక్స్ కడతా గవర్నమెంట్కి. యాజ్ పర్ నామ్స్ 2% 1% సిఎస్ఆర్ ఖచ్చితంగా ప్రజలకి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఆ కంపెనీకి ఉంది. దట్ ఈస్ అ రైట్. ఇప్పుడు నేను 30% ట్యాక్స్ కడుతున్నానని చెప్పి నా డబ్బు ఏంటంట ఎగ్గొడితే తంతరు, కేసు కడతారు. అలాగే 2% కూడా ఖర్చు పెట్టాలా? నువ్వు ఖర్చు పెట్టాల్సిన హక్కుని తీసుకొని వచ్చి ఆ డబ్బులను ఒక కంపెనీ ఫౌండేషన్ వేసుకొని దాంట్లో వేసుకొని ఖర్చు పెట్టేసి నేను దానకర్ణుడిని, అది కాక ఏదైతే ఒక రైట్ ఎస్టాబ్లిష్ అయిందో గవర్నమెంట్ నుంచి సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు పెట్టాల్సింది కాక నీ ఆదాయంలో ఖర్చు పెట్టుంటే నువ్వు దానకర్ణుడిని చెప్పి ఒప్పుకుంటా నేను. ఇప్పుడు పాప మా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉంది, 60 కోట్లతో హాస్పిటల్ కడుతున్నారని విన్నా. నాకు తెలిసి దాదాపు 100 కోట్లు చారిటీ చేస్తున్నారు వాళ్ళు. అది చారిటీయా సిఎస్ఆర్ ఏదైనా అంటే దాంతో పోలిస్తే నువ్వేం చేయలేదు. 100 వాటర్ ప్లాంట్లు ఇచ్చావు, ఒక చిన్న స్కూల్ పెట్టావు, 300 మంది పెట్టావు. అది కూడా ప్రతి సంవత్సరం నువ్వు ఖచ్చితంగా 7 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తేరాల్సిందే సిఎస్ఆర్ ఫండ్. లేకపోతే నీ మీద కేసు కట్టే పరిస్థితులు ఉంటాయి. అది కాకే నేను ఇంకా మంచి చేయాలనుకుంటున్నాను, నేత్రదానం చేస్తా, అదే కళ్ళగద్దాలనే. నాకు ఏమీ లేకుండానే 2017లో 1800 నుంచి 2000 మందికి నెల్లూరు నగరంలో కంటి అద్దాలు తీసిచ్చినోని, 180 సర్జరీస్ చేయించినోని నేను. గుండె భరోసా ద్వారా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ రోజులో 180 మంది నాది ఆ టెస్టింగ్ ద్వారా చేసిన వాళ్ళ వల్ల 3 సంవత్సరాల బిడ్డ దగ్గర నుంచి 10వ క్లాస్ బిడ్డ దాకా ఆ రోజు వాళ్ళకి నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి హార్ట్ సర్జరీ దగ్గర చేయించిన వాళ్ళు మేము. ఈ రోజు ఏదో నేను కంటి అద్దాలు ఇస్తా, నేనేదో పెద్ద వినూత్న కార్యక్రమం తీసుకొస్తాను. ఈ స్టేట్లో కంటి భరోసా అనే కార్యక్రమం పెట్టి, రాజన్న కంటి భరోసాను పెట్టి 2000 మందికి కంటి అద్దాలు ఇచ్చి 180 మంది ఆపరేషన్స్ దగ్గరుండి చేయించినాను నేను. చాలా అందరూ కూడా ఎక్కడికో దగ్గరికి మాకేం సిఎస్ఆర్ ఫండ్లు లేకపోయినా మంచో చెడో మేము చేసినాం. అబ్బా నీ హక్కుని నువ్వు నా సేవరంగా తెలివిగా, ప్రజలకు తెలియదు, పాప అమాయకులకు తెలియదు కాబట్టి దాన్ని ఒక ఫండ్ వేసుకొని విపిఆర్ ఫౌండేషన్లోకి వేసుకొని వాటర్ ప్లాంట్లో వేసుకొని కొందరి చేత అయిన దేవుడు, దానకర్ణుడు, ఏదో కర్ణుడు అని చెప్పుకోవడం తప్పులేదు. నీ భజన చేసుకోవడంలో తప్పులేదు, నువ్వు గొప్పడు తప్పులేదు, నీ మంచో చెడు నీ ఉంటుంది ఓకే, దేని దాన్ని అడగట్లా. నేను అడిగేదల్లా ఈ వాస్తవాలు కాదా అని. ఆ రోజు మాకు సంబంధమే లేదన్నారు, ఈరోజు సంబంధం ఎట్టొచ్చింది? 20% మేము లీగలే అంటున్నారు. లీగల్ మైండ్ వాళ్ళ దగ్గర కూడా 20% తీసుకుంటున్న గొప్ప మనుషులయ్యా మీరా? ఎవడన్నా తప్పు చేస్తుంటే వాడి దగ్గర తీసుకున్నాడంటే కూడా అర్థం ఉంది. అన్ని పర్మిషన్స్ ఉండి, అన్ని హక్కులు ఉండి, మాకు పర్మిషన్ 20% కట్టకపోతే మైన్ ఓపెన్ చేయకుండా కలెక్ట్ చేసిన మహానుభావులు మీరు. ఇది వాస్తవాలు. ఇవన్నీ ఎక్కడికి పోవు. ఈడీ ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు అకౌంట్స్లో వైట్లు పడ్డాయి, ఎవరెవరు అనుచరులు వ్యాపారాలు చేశారు, ఎవరెవరు అనుచరులతో ఈరోజు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు, అన్నీ బయటకు వస్తాయి కదా. నేను 7,000 తీసుకున్నానని చెప్పారు, ఆ ఇల్లీగల్ 30,000 అంటున్నారు కదా, ఆ 25,000 ఎవరికి అకౌంట్లో పోయింది, అవి కూడా బయటికి రాని. బ్లాస్టింగ్ చేసినోడు తప్పులే, ఇల్లీగల్గా ఎత్తినోడు తప్పులేదంట. లాస్ట్ తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం 7,000 తీసుకున్నాను, నా మీద బిగించాలని చూస్తున్నా. కొరవలందరూ ఏమయ్యారా? ఎంక్వైరీ నువ్వు చెప్పి నీ 6 లక్షల టన్నులు ఉంది కదా, అనిల్ యాదవ్ సరే మీరే అంటున్న దాన్ని చెప్తున్నా, అబద్ధాన్నే 6 లక్షలకు 7,000 తీసుకున్నా, 6 లక్షలకు 20,000 తీసుకున్నాడు. ఈడే 6 లక్షలకు 7,000 తీసుకున్నాను అంటున్నారు కదా, 6 లక్షలకు 20,000 తీసుకున్నాడు కూడా. అవి కూడా రాని. ఇప్పుడు 20% తీసుకున్నాడు రాని. అందరూ పోదాము, రమ్మని ఎంక్వైరీ చేద్దాము. ఇంతకన్నా నేను ఏం అడుగుతాడు? తర్వాత ప్రశాంత్ అమ్మ గారు నిన్న కూడా 2 మాటలు మాట్లాడారు. సరే ఆమె విజ్ఞతకు వదిలేస్తా. పెద్ద ఆమె వయసు బయటపడిపోతుంది, ఏమన్నా నిందలు పడుతుంటేనో లేకపోతే చేసిన తప్పులు బయటపడుతుంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంది. ఆవేశంలో కొత్తగా వచ్చింది రాజకీయాలు కాబట్టి, మొట్టమొదటిసారి లేటుగా 60 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి, 62 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంచెం ఆవేశం ఉండొచ్చు. పెద్ద ఆవిడికి తప్పులేదు. నేను కూడా
ఆమె బిడ్డలు నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద ఆవిడే దీవెనలుగా భావిస్తాను. ఏంటి నన్ను సంస్కారవంతంగా ఆమెకున్న సంస్కారవంతమైన పెద్ద ఆవిడకున్న సంస్కారవంతంగా నన్ను దున్నపోతని తిట్టినా, వాడు వీడు అని తిట్టినా నా తల్లి కూడా నన్ను తిడుతుంటుంది. ఎదవా, దున్నపోత, గాడిద అన్నీ తిడుతుంటుంది. పర్లేదు, నేనేం బాధపడినమ్మా. ఇంకా కావాలంటే తిట్టు. మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైంధవుడు ఆపుతున్నాడు. మీకు బాధ ఉంటుంది. 4.5 సంవత్సరాల పాటు ప్రశాంతంగా 20% కమిషన్ దొబ్బేయాల్సింది ఈ సైంధవుడు ఆపేశాడు అన్న బాధ మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు. నెలకి 20% చొప్పున బూమింగ్ వస్తుంది కాబట్టి ఒక 20 కోట్లు, 15 కోట్లు, 30 కోట్లు, ఒక 24.5 సంవత్సరం పాటు ఒక 500-600 కోట్లు గండి కొట్టేట నా మీద బాధ ఉండటంలో తప్పు లేదు. ఈ సైంధవుడి మీద నువ్వు బాధ దున్నపోతుంది తిట్టడంలో నేను తప్పే లేదు. కాబట్టి తప్పులేదు, పడతాను. కానీ నేను చెప్పినట్లుగా మాత్రం సమాధానాలు చెప్పండి. నువ్వు అడిగిందే చెప్తున్నాను. మా మీద విమర్శ చేస్తే మేము సమాధానాలు చెప్పుకుంటామని. ఇంకొకటి, నాకు దైవ భక్తి ఉంది, ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు. చాలామందికి తెలుసో లేదో అత్యంత శివభక్తుడు ఎవరు? సీతమ్మ వారిని అపహరించుకోబోయిన రావణాసురుడే అతిపెద్ద శివభక్తుడయ్యా. అవునా కాదా సార్? నాకు తెలిసి, కరెక్ట్ చేయొచ్చు నేను తప్పైంటే, నాకు తెలిసి పరమ శివభక్తుడు ఎవరు అంటే రావణాసురుడే. కాబట్టి దైవభక్తుని వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఆ శివుడిని మొక్కిన ఇప్పుడలా వరాలు ఇయటం, వాళ్ళని చంపను మళ్ళీ ఆ విష్ణుమూర్తి అవతారాలు ఎత్తటం, ఇదంతా చరిత్ర మనం చూసిందే కదా. రాక్షసులందరూ కూడా శివుడిని వరాలు అడగటం, పాపం ఆ శివుడు నా భక్తులే కదా అని వరాలు ఇవ్వటం, ఆ వరాలు తీసుకొని ఆ ప్రజల్ని చంపుతుంటే మళ్ళీ విష్ణుమూర్తి ఇంకొక అవతారం ఎత్తి చంపటం అనేది మనం చూసిన చరిత్రలు ఇవన్నీ. కాబట్టి దేవుడు ఉన్నాడని కాదు. మీరు నా ఆస్తుల మీద ఎవరెవరో చేత, నాకు తెలుసు ఆయన కొన్ని 7 ఉన్నాయి, నాకు తెలుసు 7 ఉన్నాయి, నీకు తెలుసో నాకు తెలుసో ఆ సిట్టింగ్ జడ్జిని వేసేస్తే ప్రజలకు తెలుస్తాయి. నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళు 500 1000 కోట్లు ఉన్నాగా నా దగ్గరికి సాయం అడిగేవాడు వచ్చి ఆ మనసులో 500 1000 ఉందని అన్న ఒక 5 లక్షలు ఇవ్వు 10 లక్షలు అంటే మనం ఎత్తిపోయి ఉంటే ఆ 5 లక్షలు ఇవ్వదని చెప్తుంటే ఎవడు అలిగిపోతున్నాడు. నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. చెప్పుకోవాలంటే బాధ. అందరికీ ఒప్పించాల్సిన ప్రయత్నం నేను చేయలేను. రకరకాలు ఉంటాయి. ఎందుకంటే రాముడు ఉన్నప్పుడు రావణాసురుడు ఉంటాడు, రావణాసురుడు ఉన్నప్పుడు రాముడు ఉంటాడు. కాబట్టి నాన్న మీద తెలుగుదేశం వాళ్ళు రాసుకోవడంలో తప్పు లేదు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన నాయకులు కానీ నా మీద పోస్టులు పెట్టడంలో తప్పు లేదు, కామెంట్లు పెట్టుకోవడంలో తప్పు లేదు. వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఒప్పించగలిగింది, మెప్పించగలిగింది ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేస్తే కనీసం నాకు ఏంది ఉన్నదిరా, అరే వీడు ఎత్తిపోయి ఉన్నాడు రా అన్న సంగతి అన్నా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. ఇంతకన్నా నేను చెప్పగలిగింది చెప్పాల్సింది చెప్పాను. విపిఆర్ గారు కూడా, అయ్యా విపిఆర్ గారు ఇంకా 7,000 రూపాయలు నుంచి 15,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట మైన్స్ నుంచి. కావాలి అంటే ఒక ఎంపీగా నీకు కూడా బాధ్యతమైన ఎంపీవి, నువ్వు చాలా పెద్ద మనిషి అని చెప్తున్నారు ఈ జిల్లాలో. తెలుగుదేశం నాయకులు కానీ అందరూ కూడా పెద్ద మనిషి, ఇంటికి వెళ్తే న్యాయం చేస్తాడు, దానం చేస్తాడు, సాయం చేస్తాడని చెప్తున్నారు. పాపం చాలామంది మైన్ ఓనర్లు 10,000 15,000 కట్టలేకపోతా ఉన్నారు. దాన్నైనా సరే బాధ్యతగా నీవు సిండికేట్లోంచి బయటకు వచ్చావా, లోపలికి వెళ్ళావా, సిండికేట్లోంచి లోపలికి వచ్చావా, బయటకు వచ్చావా పక్కన పెట్టు, ఉన్నావుగా. ఒరే అదైనా తప్పురా అనైనా చెప్పి దాన్ని ఆపించాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ రోజులకు కూడా జరుగుతుంది సార్. స్టిల్ ఈ రోజుకి కూడా శ్రీనివాస మైన్లో ఇల్లీగల్ జరుగుతుంది సార్. మీ అనుచరుడు చేస్తున్నాడా, దానికి బాగా ఉందా లేదని మీరు తెలుసుకోవాలా. మీరు ఆ దగ్గర బోర్డులు పెట్టి ఈ గవర్నమెంట్ మైన్లు పెట్టిన రోజున నీకే నేనే చెప్తా, సార్ మీరు మంచి పని చేశారు, మిమ్మల్ని తప్పు పట్టాను, మీకు సంబంధం లేదు, ఇది మీ అనుచరులు చేసిన దొంగ పనులు అని చెప్తా. పెట్టనంత వరకు నువ్వు బాధ్యతవేగా. ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం 20 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారు ఎవరైనా మనకు కూడా అనుచరులు ఎవరైనా పనికి వస్తే అధికారిని పిలిచి చెప్పినట్టు చేయని అంటారు. అంటే ప్రశాంతమ్మ గారు కూడా డీడీ మైనింగ్ ఆఫీస్ని పిలిచారని, ఈ మైన్లన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బాగా చేసుకొని అని చెప్పారని ఒక వినికిడి. నిజమా అబద్ధమో మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటే కాదనుకుంటాం, లేకపోతే నిజం అనుకుంటాం.
ఎందుకన్నా నేను చెప్పగలిగింది 500 కోట్ల రూపాయలు ఈ 3 మైన్స్లో మెటీరియల్ 1,25,000 టన్నులు ఉన్నాయి. ఆక్షన్ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక 300 నుంచి 500 కోట్లు వస్తుంది. ఆ 300-500 కోట్లతో చాలా రోడ్లు వేయించమ్మా, చాలా కాలువలు కట్టచ్చు, చాలా పార్కులు కట్టచ్చు, చాలా కట్టచ్చు, ఇరిగేషన్ బ్రిడ్జ్లు కట్టచ్చు, చాలా కట్టచ్చు. ఆ డబ్బు ప్రభుత్వానికి ఇస్తారా, మీ జోబిల్లోకి వెళ్తుందా, అది మీరు నిర్ణయించుకొని చెప్పండి. చూపి నేను అక్టోబర్ 28 చూడండి, నేను మాట్లాడింది అక్టోబర్ 23. సైదాపురం నియోజకవర్గం కాదు, నాకు సంబంధం లేని విషయం. నేను నా నియోజకవర్గం అయినా గత 3 రోజులు నిన్న ఈనాడులో కానీ రకరకాల వార్తలు రాశారు, రకరకాల విషయాల్లో వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద బురదజల్లే ఒక ప్రయత్నం మాట్లాడారు. నాకు తెలిసిన కొన్ని చెప్పదలుచుకున్నాను. రాసిన వాళ్ళు ఎవరైనా కానీ సైదాపురం మండలానికి సంబంధించి గత 5 నెలలుగానో గత 6 నెలలుగానో నేను సేకరించిన, లేకపోతే స్థానికంగా కావచ్చు అడిగి తెలుసుకున్నాను, అత్యధికంగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న నాయకులు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. ఎంబా 23 అక్టోబర్ నుంచి ముందు నుంచి 6 నెలల నుంచి నేను మాట్లాడితే ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారా? నవంబర్ నుంచి మార్చి 4 నెలల, ఈ 4 నెలల్లో అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు సంపాదించాడా? అంటే ఈ 13 నెలల్లో మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? 4 నెలల్లో అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు సంపాదించేస్తే ఈ 13 నెలల్లో మీరు ఎన్ని సంపాదించారు? ఏనా తీసుకొచ్చి పట్టగాలు చేసి వేస్తే అట్ట? అప్పుడు కూడా మీ అనుచరులు ఉన్నాయి, ఇంకా కాగితాల మీద చాలా ఉన్నాయి, అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లు తీస్తే కోట్లు పోయింది, నా అకౌంట్లకు కాదు నాయన. చేస్తానన్నా, అంటే ఇప్పుడు నేను కాదన్నా శ్రీకాంత్ రెడ్డి మీద వచ్చింది కాబట్టి శ్రీకాంత్ అని బయటకు వచ్చిన శ్రీకాంత్ రెడ్డితో వేయిస్తా. అంటే ఈడీ నేను కంప్లైంట్ చేస్తాను కానీ నాకు ఉంది కదా, వీపీఆర్కి అవకాశం ఉంది కదా, ఏం చేసేయండి మనం 2022 నుంచి ఇప్పుడు దాకా వేసేయమనండి సార్, పని అయిపోద్ది. నేను పోతాను, ఆయన పోతాను, ఎవరు పోతారు? ఎవరెవరు ఎక్స్పోర్ట్లు చేశారా, ఎవరెవరు అండర్ కరెంట్ అంటే 40,000 లక్ష పోతుంటే 40,000 తీసుకొని 60,000 లోపల పెట్టుకున్నారు, అన్నీ బయటకు వస్తాయి కదా, అంతే కదా. ఇవన్నీ తెలుస్తాయి కదా. 30,000 లక్ష అయింది, జూన్ దాకా 30,000 ఉండింది, దాంట్లో ఏం మైనింగ్ చేయలేదన్నారు. డిసెంబర్లో ఎక్కడ రాసే తలకమైతే 1,00,000 టన్నులు ఉందంట, ఎట్టొస్తుంది? మీరు చెప్పిన వాటిలోనే పాపం జాగ్రత్తగా అయినా నిజాలైనా ఖచ్చితంగా వెళ్తాను. 30 వస్తా అన్నా నేను అని. నేను మళ్ళీ సార్ నేను ఎక్కడికి పోట్లా, ఈ కోర్టు వరకు బెయిల్ వేసిన, హైకోర్టుకు కూడా బెయిల్ తెచ్చుకోలేదు, ఇంకెందుకు గమ్ముగా వదిలేసిన, ఎక్కడికి పోట్లా. నేను చెన్నైలో ఉంటున్నా, 3 రోజులు చెన్నై పిల్లలు చదువుకో పోయి వస్తున్నా. దానికి పాపం కొంతమంది అన్ని ఆడికి పోలే, నా ఫోన్ ఆన్లోనే ఉంది, నా ఫోన్స్ ఆన్లోనే ఉన్నాయి. నేను ఆ రోజే చెప్పిన, నేను సిద్ధంగా ఉన్నా, మీరు పంపించాలనుకుంటే లోపలికి వెళ్ళేదానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా, నేను ఎక్కడ పోయేది లేదు. కానీ ఏంటంటే అది ఏదో రోజు చెప్తే, ఒకవేళ నేను పని ఉండే బయటికి పోయాను అనుకో, పారిపోయాడంటే అట్టుగా సార్, నాకు పనులు ఉంటాయి కదా. మీరు పొద్దున సాయంకాలం అని చెప్పి వేచి ఉండలేను కదా. 30 నేనే వస్తాను, 4 రమ్మన్నారు, వస్తా. అంతేగాని నా ఫోన్ మీద ఎక్కడ నా ఫోన్ ఆఫ్లో లేదు, నా ఫోన్ ఆన్లోనే ఉంది. చెన్నై, నెల్లూరు ఏదైనా ఉంటే అటా పోతా, అది చెప్తే. అంతేగాని దానికని దయచేసి ప్రెస్ వాళ్ళకి కూడా మీరు ఏం టెన్షన్ పడద్దు సార్. మీరు నన్ను పంపించి ఒకవేళ 20 కేసులు పెట్టాలన్నా కూడా పోయే వస్తా. ఎవరు తప్పిలేరు, ఎవరిని తప్పిలేరు. నాకు రాత రాసుంటే పోతా, విధి. నిన్న డోలేంద్రన్న జమీన్ రైతులో ఒక వార్త చూశాను, చావు అయినా ఏదైనా విధి రాతనే తప్పించలేము. పోయినసారి ఇది కూడా ఎందుకు, నేను ఒకసారి అయ్యప్ప మాల వేసుకొని 30 కోట్ల కన్నా ₹1 అయినా నాకున్నుంటే ఇది చెప్తే, దాన్ని ఏదో పెద్ద నేను ఓడిపోయాను కాబట్టి దేవుడు చూపించేశాడని చెప్పి కొంతమంది ఏదో మాట్లాడారు. ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నానన్న.
ఓడిపోయినోడంతా దేవుడు చూపించినట్టు కాదు లైఫ్లో. లోకేష్ గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు, ఈరోజు మళ్ళీ వచ్చాడు. నారాయణ గారు ఓడిపోయారు, మళ్ళీ మంత్రి అయ్యాడు. ఈరోజు మంత్రులందరూ ఓడిపోయి ఉన్నోళ్ళే. ఏనా ఈరోజు మంత్రులందరూ దాదాపు 80% ఓడిపోయిన మంత్రులేగా. 70% ఓడిపోయి ఉంటారా? లోకేష్ గారు ఓడిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారా? 2 సార్లు ఓడిపోయారా? మళ్ళీ ఈరోజు వీరుడు అంటున్నారా? 2 సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఓడిపోయారు. 5 సంవత్సరాల తర్వాత తప్ప లోకేష్ వీరుడు అంటే ఓటమి గెలుపులో దేవుడు చూపిస్తాడంటే మంచి అనుకుంటే ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడే నిజమైన రంగులు ఎవరు, నిజమైన దొంగలు ఎవరు, మనం ఎలా ఉండాలి అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను కూడా 500 ఎట్టా రాశారు కదరా, వీళ్ళు ఒక 500 వెనకేసుకున్నట్టు పోయిండేదని. మళ్ళీ సార్ ఇంకొకటి, ఆ సిట్టింగ్ జడ్జిలు వేసినప్పుడు కూడా ఇంకో చిన్న క్లారిటీ. మళ్ళీ ఆ 2019 24 మంది నా కుటుంబ పేరు ఉందని చెప్పి కొన్ని ఆస్తులు ఏదో ఉంటాయి నాకంటారేమో. సరే ఇచ్చినా పర్లేదులే, హ్యాపీగా తీసుకుంటాలే అంటే పాపం ఇక్కడ వీళ్ళందరూ నా బినామీలు అంటున్నారు. కానీ సర్వం చూశాను ఒక ఆయన గొంతు ఎత్తుకొని చేస్తుంటాడే, ఆయన పేరు మీద ఆస్తులు వచ్చినాయా 19 ఎందుకో పాప మా జ్యోతి ఈనాళ్ళు రాయట్లేదా, లీక్ లేట్లేదా సార్? తల్లిపురంలోనూ సాక్షి ఎదురుగాను ఆడాడ కొంచెం ఆస్తులు వచ్చినాయి కదా 1923 దాకా లోపల. అయ్యేందుకు ఈనాడు వాళ్ళకి దొరకట్లేదా, లీక్ లీట్లేదా? మళ్ళీ అయ్యని నాయని నాకు అకౌంట్లో వేస్తారేమో. అవి తీసుకున్నా పర్లా, అది అవి కూడా ఒకవేళ నాయ అనుకొని నేను చెప్పిన రూపాయి కన్నా ఎక్కువ ఉంటే అమరావతికి తీసుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇగో ఇవన్నీ కూడా లెక్కలేసి 100 కోట్లు ఉన్నాయి, ఇదిగో ఎన్ని లెక్కలేసి ఇది కూడా నీయే కదా, నీ బినామీయే కదా, 100 కోట్లు ఉన్నాయనంటే కట్టుబడి ఉన్నా, అవి కూడా అమరావతికి తీసుకున్నా. ఏమన్నా దాంట్లో మళ్ళీ వెనక్కి పోను. ఒకవేళ నాయని అనుకుంటే మీరు బంగారంగా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. ఏమన్నా అంతే కదా, అవి కూడా తెలియాలి కదా. మళ్ళీ చూడు అవి దాచిపెట్టాడు అనుకుంటే ఎట్ట. సార్ నేను లక్ష్మణుడు అని చెప్పలేదా? మనం ఉన్నాం అనుకో, ఇప్పుడు మేమందరం మా జగన్ అన్న మా అందరికీ ఆరాధ్యుడు అనుకుంటాం. అవతల వాళ్ళు మమ్మల్ని తిడతారు, వాళ్ళకి ఆరాధ్యం, మేము వాళ్ళని తిడతాం, మా వాళ్ళు వాళ్ళని తిడతారు. సో దీంట్లో వాళ్ళేదో మమ్మల్ని అన్నారని, వాళ్ళు ఏదో కామెంట్లు పెట్టారని దానికి ఏదో షేక్ అయిపోయే మనిషిని నేను కాదు. ఖచ్చితంగా మనల్ని వాడి పని వాళ్ళు చేస్తున్నారు, మా వాళ్ళు మా పనులు చేస్తుంటారు, అంతే. దానికి ఎందుకు మరి 15 మంది మీద కేసులు చెప్పారు. అంటే కానిస్టేబుల్ పడ్డారు, కానిస్టేబుల్ కొట్టారా పడ్డారా అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఒక ఆంక్షలు విధించారన్నప్పుడు కొన్ని వేల మంది వస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు, ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు, ఎప్పుడు వచ్చినా కొన్ని ఇంతకన్నా భారీ ఎత్తున జనాభాలు వచ్చినా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి ఇంటి దగ్గర 10 మంది కూడా రాకూడదు అని జనాలు తనకు నియోజకవర్గం కావచ్చు, చుట్టుపక్కల జగన్మోహన్ చూసేదానికి కావచ్చు, సంఘీభావం తెలియజేయడానికి వచ్చినప్పుడు అక్కడ దాదాపు ఒక 100 మంది పోలీసులను పెట్టి, ఎస్సీలను పెట్టి వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అన్నప్పుడు ప్రసన్న రోడ్డుకి రావడం జరిగింది. అసలు ఎందుకు మీరు ఎంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు, వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. లాఠీ చార్జ్ చేసే క్రమంలో ప్రసన్నకు కూడా ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అయినా కూడా ఆయనకు కూడా కొంచెం దాడి జరగదు. ఈ తోపులాట్ల దీంట్లో ఆయన పడిపోవడం జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి చిన్న ఇప్పుడు ఇప్పుడు మనమైనా ఎక్కడైనా మీరు చూస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మాబు తోపులాట్లో పెద్ద పెద్ద లీడర్లు కానీ సింహాలు కానీ తప్పని పడిపోతుంటారు. ఆ క్రమంలో ఆ కానిస్టేబుల్ పడటం జరిగింది, చెయ్యి దెబ్బ దగ్గర. దాన్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారికే పాపం చెయ్యి బాలే, అంటే హ్యాండ్ బాలే. అట్లా ఉన్నప్పుడు ఆ తోపులాట్లో పడిపోయిన దాన్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి, సరే నేను చెప్పేది అదేనే, వాళ్ళు సునకానందం పొందుతున్నారు,
కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారు. ఆ కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నప్పుడు కేసు కట్టేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు కొందరు. దాని ఏముందబ్బా, ఈరోజు మీరు కట్టారు కేసు, ఈరోజు మీది, రేపు మాది కాదా? రేపు మాది కాదా? మనం ఒకరిని ఒక ఇది చేసినప్పుడు తీసుకునే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఆ కేసులు కట్టాలన్నమాట. మేము చెప్పినాం కదా, ఇప్పుడు ఆయన ఇంటి మీదకి దాడి చేసి ఆయన దానికి సంబంధించి ఈరోజు దాకా కేసు కట్టలా. ఆయన ఇల్లు ధ్వంసం చేసి ఆయన చంపాలనుకున్నప్పుడే పాపం ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు తీసుకోవాలా, కోర్టుకి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది రిపోర్టు. అదే ఆయన్ని మాత్రం కేసు కట్టారు. ఇంకా దారుణం ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే పక్కన కూర్చున్నందుకు నా మీద కేసులు కట్టారు. ఇది ఇక్కడ దాకా లేదు, నేను ఇప్పుడు దాకా చూడలే. ఒక 1000 మంది ఉన్నారబ్బా, 1000 మందిలో ప్రసన్న ఏం మాట్లాడతాడని మనకి మాట్లాడిన తర్వాత 1000 మంది నవ్వారు, 1000 మంది చప్పట్లు కొట్టారు, అందరూ బాగా చపక్కని నవ్వుతాము. ఇప్పుడు నేనేమన్నా మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు టక్కని, అటు అందరు నవ్వారు. మేమే కాదు నవ్వింది, 1000 మంది నవ్వారు. దాంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకసారి ఒక స్పాంటేనియస్ రియాక్షన్ ఉంటుంది దేనికైనా కూడా, బాధ అయినా నవ్వు అయినా ఏదైనా కూడా ఒక స్పాంటేనియస్ రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్కి సంబంధించి మా 5 మంది మీద దాంట్లో కూడా ఎంతో పార్షియాలిటీ ఎతికి కట్టారు. దాంట్లో కూడా ఎతికి కట్టారు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.